రేవంత్ కాంగ్రెస్ కలిసి తెలంగాణను నాశనం చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఆదాయ వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రతికూల దిశలో పయనిస్తుందని మండిపడ్డారు. కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణ ఆదాయ వసూళ్లు 2014 నుంచి 2023 మధ్య కాలంలో 220% పెరిగాయన్నారు. అయితే అదే ఆదాయ వసూళ్లు వృద్ధి కాంగ్రెస్ పాలన కాలం 2024-25లో -1.18% పడిపోయిందన్నారు. ఇంత దారుణమైన పనితీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు రెండో వార్షికోత్సవ వేడుకలకు ప్లాన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. రేవంత్ కాంగ్రెస్ కలిసి తెలంగాణను నాశనం చేశాయని బీఆర్ఎస్ పాలనలో ఆదాయ వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రతికూల దిశలో పయనిస్తుందని మండిపడ్డారు. కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణ ఆదాయ వసూళ్లు 2014 నుంచి 2023 మధ్య కాలంలో 220% పెరిగాయన్నారు. అయితే అదే ఆదాయ వసూళ్ల వృద్ధి కాంగ్రెస్ పాలనా కాలం 2024-25లో -1.18% పడిపోయిందన్నారు. ఇంత దారుణమైన పనితీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు రెండో వార్షికోత్సవ వేడుకలకు ప్లాన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్.